హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో వినోద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జిరోదా కైట్ యొక్క డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ను మీరు ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే ఏ విధంగా క్లోజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ప్రాసెస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం పదండి. ముందుగా మీ మొబైల్లో జిరోదా కైట్ యొక్క అప్లికేషన్ను ఓపెన్ చేసుకోండి. తర్వాత మీ బయోమెట్రిక్ ద్వారా అయితే లాగిన్ అవ్వండి. తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో పోర్ట్ఫోలియోలో మీ ఏవైనా పొజిషన్స్ హోల్డింగ్స్ ఉంటే వాటిని అన్నిటిని క్లియర్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో మీకు ఈ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫండ్స్లో ఏవైనా ఫండ్స్ విత్డ్రాల్ చేసుకోలేకపోతే ఆ విత్డ్రాల్స్ మొత్తం చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ ఉంటే ఫండ్స్ దాన్ని క్లియర్ చేసుకోండి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్, పాన్ నంబర్, డీమాట్ అకౌంట్ నంబర్ ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో మీరు కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ అకౌంట్ క్లోజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూడొచ్చు మీరు. అకౌంట్ క్లోజర్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ అని ఉంటుంది. సో దీని కింద ఒకటి మనకు కంటిన్యూ అనేది కనబడుతుంది కదా, దీనిపైన అయితే మీరు ఇప్పుడు క్లిక్ చేసుకోండి. తర్వాత మనం క్లిక్ చేయగానే మీకు ఇంటర్నెట్ బ్రౌజర్ని అయితే అడుగుతుంది. దీంట్లో మీరు మీకు నచ్చిన బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే క్రోమ్ బ్రౌజర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు వెబ్సైట్ అయితే జిరోదా యొక్క వెబ్సైట్కు ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సపోర్టింగ్ కోడ్ అని ఉంటుంది, కేవైసీ నంబర్ అని ఉంటుంది. సో కింది స్క్రోల్ చేసుకుంటే మేనేజ్ సెగ్మెంట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకుంటే అకౌంట్ క్లోజర్ అని ఉంటుంది, చూడొచ్చు మీరు. అకౌంట్ క్లోజర్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని కింద క్లోజ్ అకౌంట్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దానిపైన మనం ఇప్పుడైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే చూడొచ్చు మీరు ఇక్కడ అకౌంట్ క్లోజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు చూసుకోవచ్చు మీరు ఈ అకౌంట్ను ఎందుకు క్లోజ్ చేస్తున్నారని మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ క్లోజ్ చేయడానికి ఎంప్లాయర్స్ పాలసీనా, లాసెస్ ఇన్ ట్రేడింగా, ఫైనాన్షియల్ కాన్స్టెన్సా, అన్హ్యాపీ విత్ జిరోదానా, లేకుంటే ఇంకేమైనా మీకు రీజన్స్ ఉంటే ఆ అకౌంట్ను ఎందుకు క్లోజ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని అయితే కింద అడిషనల్ ఫీడ్బ్యాక్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీకు నచ్చినటువంటి రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని కింద ఫీడ్బ్యాక్లో నేనైతే అకౌంట్ను క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ దిస్ అకౌంట్ అని అయితే నేనైతే కింద ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నాను. తర్వాత కింద చూసుకున్నట్టయితే మీకు కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేయగానే పేజ్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. తర్వాత మనకు ఈ విధంగా అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 బాక్సులు ఉంటాయి. అందులో ఫస్ట్‌ది ఐ కన్ఫర్మ్ మై ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా ఐ అగ్రీ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ పాలసీస్ అని ఉంటుంది. సో వీటి రెండిటిని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత పక్కనే ప్రొసీడ్ బటన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. చేయగానే మనకు ఈ విధంగా అకౌంట్ క్లోజర్ డీయాక్టివేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్‌ని మనమైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే ఫిల్ చేసి మన అకౌంట్‌ని అయితే క్లోజ్ చేసుకుంటాం. మన అకౌంట్ క్లోజ్ చేయడానికి కావాల్సిన ఫామ్ అయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు కింద చూసుకున్నట్టయితే సైన్ నౌ అని ఉంటుంది. సైన్ నౌ పైన మీరైతే క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు పేజ్ అయితే రీడైరెక్ట్ అయిపోయి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ సైట్‌లో పైన ఐ హియర్ బై ఆథరైజ్ ప్రోటీన్ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని ఉంది కదా, ఈ బాక్స్‌ని అయితే టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఆధార్ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన ఆధార్ ద్వారా అయితే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో మీ యొక్క ఆధార్ నంబర్ వచ్చేసి ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. చేయగానే మీ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ నంబర్‌కు ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే రీసెండ్ ఓటీపీని క్లిక్ చేసుకోండి. సో మన వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని అయితే క్లిక్ చేయండి. చేయగానే చూడొచ్చు మనకు ఈ విధంగా పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి సైన్ ఇన్ అవుతుంది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో డాక్యుమెంట్ సైన్ అవుట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు చూడొచ్చు సక్సెస్ అని వచ్చింది.
మనకు జిరోదా యొక్క సక్సెస్ అప్డేట్ వచ్చేసింది ఈ విధంగా. తర్వాత మీ మెయిల్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు 2 మెయిల్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి డాక్యుమెంట్ సైన్ సక్సెస్‌ఫుల్లీ విత్ జిరోదా అని వస్తుంది. అంటే మనము ఆన్‌లైన్‌లో సైన్ చేశాం కదా! మన ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మన డాక్యుమెంట్స్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా అయితే సబ్మిట్ అయిపోయాయంట. సో, మన ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకో మెయిల్ వచ్చేసి అకౌంట్ క్లోజర్ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్. అంటే మనం చేసుకున్నాం కదా! మన అకౌంట్ క్లోజ్ చేయాలని జిరోదాతో రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకి రీచ్ అయిందంట. మన అకౌంట్ డీయాక్టివేషన్ ప్రాసెస్ వచ్చేసి వితిన్ 72 అవర్స్ లోపల కంప్లీట్ అయిపోతుందంట. సో, వన్స్ 72 అవర్స్ లోపల డీయాక్టివేషన్ ఈ అకౌంట్ క్లోజర్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే మనకు ఇంకొక మెయిల్ అయితే ఇస్తుంది. ఆ మెయిల్ ఏ విధంగా వస్తుందో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. చూడొచ్చు. తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. క్లోజర్ ఆఫ్ యువర్ అకౌంట్ విత్ జిరోదా అని ఉంటుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ద రిక్వెస్ట్ ఆఫ్ క్లోజర్ యువర్ ట్రేడింగ్ డీమాట్ అకౌంట్ అని మన నేమ్ అని ఉంటుంది. ద ప్రాసెస్ వచ్చేసి అయిపోయిందంట. మన అకౌంట్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ చేసేసారంట. సో, ఈ విధంగా అయితే మన జిరోదా యొక్క డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్‌ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పిన పూర్తి ప్రాసెస్‌ని అయితే మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ యొక్క జిరోదా యొక్క ట్రేడింగ్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.